ఆర్యవైశ్యుల ఐక్యత ఉప్పల వెంకటేష్ పాపిశెట్టి రాము గారి మీద పెట్టిన కేసులు ఆర్యవైశ్యులపై పెట్టిన అక్రమ కేసులను ఈ రోజు మన ఉప్పల వెంకటేష్ గారి పాపిశెట్టి రాము గారి ఆమన్గల్లో మరీ మెజార్టీతో ఉన్న 8 మందిని దాంట్లో బలోపేతానికి గురి చేసి ఉప్పల వెంకటేష్ గారిని పాపిశెట్టి రాము మీద ఎస్సీ ఎస్టీ అట్రాక్షన్ కేసు నామోదం చేయడం జరిగింది. దాని సందర్భంగా కల్వకుర్తి పట్టణంలో రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు వ్యాపార సంస్థలన్నీ బంధు పిలుపుగా ఆర్యవైశ్యులందరం ఐక్యతగా ముందుండి నడుపుతామని హామీస్తున్నాం. ఈరోజు ఉప్పల వెంకటేష్ గారిని బేషరతుగా ఇవాళ కేసు పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంటు చాలా విరుద్ధము. ఎందుకంటే ఒక ఆర్యవైశ్యుని ఎదగకుండా కసిరెడ్డి ఆల్రెడ్డి ఒక సీట్ వస్తే బీఆర్ఎస్లోని ఒక సీటును పత్యనాయకుని బలోపేతానికి గురి చేసి అతని గుంజుకోవడం జరిగింది. గుంజుకోవడం జరిగింది. వారిని గుంజుకొని పాపిశెట్టి రాముని ఆర్యవైశ్యులు ఎదగకుండా అనగదొక్కాలని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ బీజేపీ కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా చేస్తుంది. ఈనాడు ఆచార్య గారికి అమలుగంలో స్థానం లేకుండా చేస్తాడని భయంతో ఉప్పల వెంకటేష్ గారిని మీద ఎస్సీ ఎస్టీ అట్రాక్షన్ కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు విత్డ్రా చేసుకోవాలని మా ద్వారా ఆర్యవైశ్య మహాసభ ద్వారా కోరుచున్నాం. లేదంటే ముందు ఆర్యవైశ్యుల ఐక్యత మరీ విపరీతంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు చేపడతామని ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేయండి. మన వయసులో రాజకీయంగా అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక ప్రతి అడుగున అణచివేతకు గురి చేస్తున్నారు. నిన్ననే జరిగిన ఒక దురదృష్టకర సంఘటన అమన్గల్లో జరిగింది. మన శ్రీ ఉప్పల వెంకటేష్ గారు మరియు పాపిశెట్టి రామకృష్ణ గారు ఇద్దరి సమన్వయంతో ఆమన్గల్ మున్సిపాలిటీలో 8 కౌన్సిలర్లను గెలుచుకున్న వారిని మున్సిపాలిటీ పాలకవర్గాన్ని ఏర్పాటు చేయకుండా వేరే పార్టీలు ప్రయత్నించి మరియు మా మీద వయసుల మీద రామకృష్ణ కానీ మరియు ఉప్పల వెంకటేష్ గారుల మీద కూడా అట్రాసిటీ కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారు. అలా చేస్తే భవిష్యత్తులో మా వయసుల సంఘీభావము, మా నిరసనలు, బంధులు, మిగతా కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము.